దైవ నమ్మకం, దైవ నమ్మకం అనేటువంటి అంశం గురించి మనం కొన్ని నిమిషాలు ఆలోచిద్దాం. ప్రేమ దేవుని పిల్ల, నమ్మకం అనగానే చాలా విలువైనది. ప్రతి మనిషి తెలుసుకోవలసినది నమ్మకం. భార్యాభర్తలు కానివ్వండి, బంధుమిత్రులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఎవరైనా సరే నమ్మకం అనేది లేకపోతే వారి మధ్య ఉన్న బంధం అనేది నిలవదు. అవునా? అయితే ప్రపంచం అంతా కూడా ఈ నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. అలాంటి నమ్మకాన్ని మనం ఆలోచిస్తే దేవుని నమ్మకం, మనుషుల ఎడలో ఉండే నమ్మకాన్ని గురించి కదా మనం ఆలోచిస్తుంది. మనిషిపై ఎంచుకున్నటువంటి నమ్మకం గురించి కదా మనం ఆలోచించింది. మనం ఆలోచించే దేని గురించి? దేవుని నమ్మకం, దైవ నమ్మకం. దేవుడు ఎలా నమ్ముతాడు మనిషిని, మనిషి దేవుడిని ఎలా నమ్ముతాడు అనేది మనకు తెలుసు. అవునా? మనిషి దేవుణ్ణి ఎలా నమ్ముతున్నాడో మనకు తెలుసు. కానీ దేవుడు మనిషిని ఎలా నమ్ముతున్నాడో అనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచిస్తాం. వ్యత్యాసం ఉంటుందా? మనిషి ఆలోచనలకి దేవుని ఆలోచనలకి వ్యత్యాసం ఉందా? ఉందండి, చాలా వ్యత్యాసం. ఎంతంటే ఇదిగో ఆకాశానికి భూమికి మధ్య ఉన్నటువంటి ఈ ఖాళీని చూసారా? ఎత్తు అంత ఎత్తుందంట. ఎవరి ఆలోచనలకి? మనిషి ఆలోచనలకి దేవుని ఆలోచనలకి అంత తేడా, అంత వ్యత్యాసం ఉంది. అందుకే మనుషుల నమ్మకాల గురించి మనం ఆలోచిస్తే మనిషి ఏం నమ్ముతాడు? సహజంగా ఏదైనా నమ్ముతాడండి, ఏదైనా నమ్ముతాడు. అవునా? అన్నీ నమ్ముతాడు. కానీ దేవుని గురించి చెప్పండి, నమ్ముతాడా? నమ్ముతాడు. చనిపోయిన తర్వాత మరో లోకం ఉందని చెప్పండి, నమ్ముతాడా? నమ్మడండి. చనిపోయిన తర్వాత నరకం ఉందండి, మీరు దేవుని నమ్మకపోతే అక్కడ వెళ్ళిపోతారని చెప్పండి, నమ్ముతాడా? నమ్మడు. ఏం చెప్తే నమ్ముతాడు? ఏమండి, ఏం చెప్తే నమ్ముతాడు? ఏదైనా ఒక వస్తువు గురించి చెప్పారనుకోండి, ఏమండి ఇది 5 సంవత్సరాలు గ్యారంటీ అండి, 5 సంవత్సరాలు గ్యారంటీ పోదు అని చెప్పండి, నమ్ముతాడా? నమ్మేస్తాడు. నకిలీ బంగారం తీసుకెళ్ళి చూపించి ఇది ఒరిజినల్ బంగారం అని చెప్పండి, నమ్ముతాడా? నమ్ముతారండి. అలా నకిలీ బంగారాన్ని కొని మోసపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవునా? నకిలీ నోట్లు తీసుకుని మోసపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. అవునా? అంటే మనిషి కంటికి కనిపించేటివన్నీ నమ్ముతాడండి, కంటికి కనిపించిన ఒక్క దానిని మాత్రం నమ్మడం. దేన్ని? దేవుణ్ణి. దేవుడు కనిపిస్తాడా? కనిపించడు దేవుడు. ఎన్నైనా చెప్పు నువ్వు దేవుడి గురించి, నేను నమ్మండి. ఎందుకు? కనిపించడు కదా. కనిపించే మొబైల్ గురించి చెప్పండి నమ్ముతాడు, టీవీ గురించి చెప్పండి నమ్ముతాడు, బండి గురించి చెప్పండి నమ్ముతాడు, ఇల్లు గురించి చెప్పండి నమ్ముతాడు. ఇవన్నీ కనిపిస్తాయి. కానీ కనిపించని దేవుని గురించి చెబితే మాత్రం నమ్మడండి. దేవుని ఆలోచన ఏంటి తెలుసండి? ఇప్పుడు దేవుని నమ్మకాన్ని గురించి ఆలోచిస్తుంటే దేవుడు అనుకున్న ఆలోచన ఏంటి తెలుసండి? కనిపించే వాటిని నమ్ముతున్న మనిషి కనిపించని దేవుణ్ణి నమ్మాలి. అర్థమవుతుందండి? కనిపించని దేవుని నమ్మాలి, అది దేవుని ఆలోచన. చూస్తే ఎవరైనా నమ్ముతారండి, అవునా? చూస్తే ఎవరైనా నమ్మేస్తారు. కానీ ఎవరు గొప్ప వాళ్ళు అన్నాడు దేవుడు? చూసి నమ్మిన వాళ్ళు గొప్ప వాళ్ళు అన్నాడా, చూడక నమ్మిన వాళ్ళ? ఎవరు? చూడక నమ్మిన వారే ధన్యులు. మన వాళ్ళు ఎప్పుడు నమ్ముతారు? చూసిందా? ఏమండి, ఒకరోజు యేసుక్రీస్తు ఖచ్చితంగా రావడం ఖచ్చితమే, వస్తారు. ఆ రోజు చూసి నమ్మడం కంటే ఈ రోజు చూడకుండా నమ్మిన వారు ఎవరంట? ధన్యులు. ధన్యులండి. ఆ రోజండి
ఈరోజు సువార్త వినని వాళ్ళు, ఈరోజు దేవుని మాటలు వినని వాళ్ళు ఆ రోజు యేసుక్రీస్తుని కల్లారా చూసి ఏం చేస్తారంట? బాధపడతారంట. అంటే దేవుని నమ్మకం చూడండి ఎలాగుందో, దేవుని ఆలోచన. ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే బైబిల్లో నిర్గమకాండము 3వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూడగలిగితే, నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఏమండి, ఎవరు వెళ్ళు? ఇశ్రాయేలీలు. అవునా? ఈ ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తీయులకి బానిసలుగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ బానిసత్వంలో వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు పడిన బాధలు వాళ్ళు భరించలేక దేవునికి ఏం చేశారంట? మొరపెట్టుకున్నారండి. మొరపెట్టగానే దేవుడు ఏం చేశాడు? విన్నాడు. ఇశ్రాయేలీలు మరి నిజముగా నా యొద్దకు చేరినది. ఆ హింసను చూసిన తర్వాత దేవుడు ఏమనుకున్నాడు? వారిని ఐగుప్తులో నుంచి ఎలాగైనా వారిని రప్పించాలి, విడిపించాలి. విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించాలి. వాళ్ళని నడిపించాలంటే ఇప్పుడు ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి. ఎవరు కావాలి? ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి దేవునికి. అప్పుడు ఒక వ్యక్తిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఎవరైనా? మోషేని ఎంపిక చేసుకుని, ఇదిగో నీవు వెళ్ళి వారిని తోడుకుని రావాలి అని చెప్పినప్పుడు మోషే ఏమన్నాడు? 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనంలో మోషే ఏమంటాడంటే, అందుకు అతడు 4వ అధ్యాయం 13వ వచనం, అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? సరే, మోషేని ఎంపిక చేసుకున్నాడు. మోషేని పంపించి మోషే ద్వారా ఐగుప్తులో ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలుని ఎక్కడికి రప్పించాలనుకున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి రప్పించాడు. అలా అనుకున్నప్పుడు మోషే ఏమన్నాడు? నేను వెళ్ళలేను, నేను నోటి మాంద్యం గలవాడను, దయచేసి నన్ను వదిలే అన్నాడు అనమాట. అవునా? నేను వెళ్ళలేను తండ్రి, నేను వాళ్ళతో ఈ పనులు చేయలేను, నా వల్ల కాదు, నన్ను వదిలే అన్నప్పుడు ఏం చేశాడు దేవుడు? మోషే మీద ఏం చేశాడు? కోపపడ్డాడు. కోపపడి, ఇదిగో నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడుగాడని నేను ఎరుగుదును. అంటే అహరోను గురించి దేవునికి తెలియదా? తెలుసండి. కానీ మోషే మాత్రమే కావాలి దేవునికి. మోషే మాత్రమే ఇశ్రాయేలీయులను నడిపించగలడు. దేవుని నమ్మకం గురించి ఆలోచిస్తున్నాం. అంటే ఎలా? అంటే దేవుని నమ్మకం ఎలా ఉంటుంది చూసారా? ఆలోచిస్తున్నారా? దేవుడు ఎలా నమ్ముతున్నాడు మనిషిని? మనం నమ్ముతాం మనిషిని? నమ్మండి. మనం ఎలా నమ్ముతాం? ఉదాహరణకి ఎవరైనా పనికి రమ్మన్నాం అనుకోండి, రాలేదనుకోండి, ఏం చేస్తాం? వీడి కాకపోతే ఇంకొకడు, వాడి కాకపోతే ఇంకొకడు అనుకుంటాం. అవునా? మనం ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉండం, 1, 2, 3 ఛాన్సులు పెట్టుకుంటాం. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎవరినైతే కోరుకుంటాడో, దేవుడు ఎవరి మీద అయితే నమ్మకం ఉంచుతాడో వాళ్ళు వచ్చేంత వరకు ఏం చేస్తాడు? దేవుడు విడిచిపెట్టడు. అర్థమవుతుందండి? ఒకవేళ మోషే అన్నట్లుగానే అహరోను కానీ తీసుకెళ్ళాడు అనుకోండి, అహరోను ఏం చేశాడు తెలుసండి? మోషే కొండ ఎక్కి తడవ చేశాడు. 40 రోజులు రాడు మోషే. 40 రోజులు మోషే రానప్పటికీ అహరోను ఏం చేశాడు? వెంటనే దూడ చేసేసి
పూజించేశాడు. ఇశ్రాయేలీయులందరూ దోణ చేయమనగానే అహరోను ఏం చేశాడు? చేసేసాడు. చూసారా? కానీ మోషే ఏం చేశాడు? ఎలా అయితే దేవుడు అనుకున్నాడో అలా మొత్తం ఇశ్రాయేలీయులందరిని ఎక్కడ నడిపించాడు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపించాడు. అందుకే మోషే నేను రాలేను, నేను చేయలేను, నా వల్ల కాదని చెప్పినా కానీ లేదు, నువ్వే కావాలి, నువ్వే రావాలి, నువ్వే చేయగలవు అని ఎందుకు దేవుడు పట్టుబడ్డాడంటే మోషే ఎవడు? నమ్మకమైన వాడు మోషే. సరే, మోషే ఎవరండి? నమ్మకమైన వాడు. అందుకే మోషే గురించి క్రొత్త నిబంధనలో దేవుడు ఏమి రాయించాడు? హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చదవగలిగితే ఇందువలన 5వ వచనం, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. ఎవరికి నమ్మకంగా ఉన్నాడు మోషే? దేవునికి నమ్మకంగా ఉన్నాడండి. దేవుని నమ్మడంలో మనం ఆలోచించడం లేదు. అర్థమవుతుందా? దేవునిని నమ్మడం గురించి కాదు, దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవుణ్ణి మనం నమ్మడం ఏముందండి? అవునా? దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. ఆహారం ఇచ్చాడు, తల్లిని ఇచ్చాడు, తండ్రిని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మనం నమ్మడం కాదు, మనల్ని దేవుడు నమ్మాలి. అర్థమవుతుందండి? ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు నమ్ముతున్నారు? దేవుణ్ణి నమ్ముతున్నారండి. అవునా? దేవుణ్ణి నమ్ముతారు. కానీ వాళ్ళని దేవుణ్ణి నమ్ముతున్నాడా? ఇది ప్రశ్న. నేను దేవుణ్ణి నమ్ముతున్నానండి, కానీ దేవుడు నన్ను నమ్ముతున్నాడా నేను నమ్ముతున్నానని? అర్థమైందా? ఆలోచించాలి. మనము భర్తను భార్యను ప్రేమిస్తామండి, మనం ప్రేమిస్తున్నాం, కానీ మన ప్రేమను భార్య నమ్ముతుందా నిజంగా ప్రేమిస్తున్నామని? మన ప్రేమను నిజంగా భర్త నమ్ముతున్నాడా నిజంగా ప్రేమిస్తున్నామని? అంతే కదండి. ప్రేమిస్తే అర్థమవుతుంది కదా, భార్యకైనా భర్తకైనా బంధువులకైనా స్నేహితులకైనా. మనం ప్రేమించుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ వాళ్ళు మనం నమ్మడం లేదంటే ఏంటర్థం? దేవుని నమ్ముతున్నాం మనం, కానీ దేవుడు మనలను నమ్ముతున్నాడా? సరే, మోషే ఏం చేశాడు? మోషేను నమ్మాడండి. మోషే నీవు రావాలి, నీవు వెళ్ళి ఇశ్రాయేలీయులను నడిపించాలి అన్నాడు. మోషే అనుకున్నది అనుకున్నట్లుగా దేవునికి ఎలా ఉన్నాడు? నమ్మకముగా ఉన్నాడు. మనము దేవుని నమ్మడం వల్ల పెద్ద గొప్పలేదు, గొప్పగా, కానీ దేవుడు మనల్ని నమ్మాలి. దేవుడు ఎవరు నమ్మాలి? మనల్ని నమ్మాలండి దేవుడు. ఎలా? ఇదిగో నా కుమారుడు తనకిచ్చిన ఆయుష్కాలం అంతా నా ఎడల భయభక్తులు కలిగి ఉంటాడు అనే నమ్మకం మన మీద దేవునికి ఉందా? ప్రశ్నించుకోవాలండి. సరే, ఇప్పటి వరకు నేను దేవుని నమ్ముతున్నాను, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను అనుకున్నాను తప్పించి మన విషయంలో, మన నమ్మకం విషయంలో దేవుడు ఎలా ఉన్నాడు అని మాత్రం మనం ఆలోచించండి. మరొక వ్యక్తిని చూడగలిగితే బైబిల్లో యోనా గ్రంథము, ఏమండి? యోనా గ్రంథము 1వ అధ్యాయం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి చదవగలిగితే, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకి పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కీవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక
ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కి. ఇక్కడ యోనా గారికి ఏం చెప్పారు దేవుడు? నినివే పట్టణానికి వెళ్ళి ఏం చేయమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ దేవుడు చెప్పిన మాటలను ప్రకటించమన్నాడు యోనాతో. ఎప్పుడైతే దేవుడు యోనాతో ఈ మాట చెప్పాడో వెంటనే ఏం చేశాడు యోనా? తర్షీషు పట్టణానికి పారిపోయాడు. అర్థమవుతుందండి? ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఏదైనా ఒక పనిని దేవుడు మన ద్వారా జరిగించాలి అని అనుకున్నాడు అనుకోండి, అర్థమవుతుందా? ఏదైనా ఒక పని మన ద్వారా జరిగించాలని దేవుడు ఒకవేళ మన మీద నమ్మకం ఉంచుకుంటే మనం ఎక్కడికి వెళ్ళిపోయినా దేవుడు మనలను విడిచిపెట్టదండి. అవునా? ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని నమ్మకం ఇది. ఒకసారి దేవుడు మనతో తన పని చేయించుకోవాలని కానీ అనుకున్నాడు అనుకో, మనము ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. యోనా గారికి చెప్పాడు, నినివే పట్టణానికి వెళ్ళి నా మాటలు ప్రకటించు, ఇదిగో దేవుని కోపము మీ పట్టణం మీద వస్తుందని ప్రకటించమనగానే యోనా వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. యోనా చేసి ఎక్కడికి వెళ్తామని వెళ్ళలేమండి అని చెప్పేసి వేరే ఊరికి ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతే దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదండి. అయితే యెహోవా సముద్రము మీద సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చాను. ఓడకేసాడు వెళ్ళిపోదామని. విడిచిపెట్టాడు దేవుడు? విడిచిపెట్టలేదండి. మొత్తం తుఫాను రేపగొట్టగానే ఓడ బద్దలైపోయేంత పరిస్థితి వచ్చింది. ఇక ఓడలో ఉన్న వాళ్ళంతా కూడా ఏంటి ఎవరి వల్ల వచ్చింది పరిస్థితి అని చెప్పేసి ఆలోచిస్తే ఆఖరికి యోనా గారి పేరు మీద చీట వస్తుంది. యోనా పేరు మీద చీట రాగానే ఏం చేస్తారు? అంతా కూడా యోనాకి అర్థమైపోయింది. యోనాకి ఏమైపోయింది? ఇది నా వల్లే జరిగింది. ఎందుకు? దేవుడు నాకు పని చెప్పాడు, ఆ పని చేయకుండా నేను నా పని మీద వెళ్ళిపోతున్నాను కదా. అందుకని ఖచ్చితంగా ఇది దేవుడే చేశాడు కాబట్టి మీరు బ్రతికి బట్టగట్టాలంటే నన్ను ఏం చేయాలి? ఈ సముద్రంలో పడేయమంటాడు. ఈ సముద్రంలో పడమనగానే ఆ సముద్రంలో పడేయగానే ఒక పెద్ద మత్స్యం వచ్చి ఏం చేస్తుంది? యోనాని మింగేస్తుంది. మింగేసిందా? మింగిన తర్వాత అది మళ్ళీ 3 దినాలు అయిన తర్వాత ఏం చేస్తుంది? వదిలేస్తుంది. వదిలిన తర్వాత ఏం చేశాడు యోనా? చూడండి, వదిలిన తర్వాత 3వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. 4వ వచనం. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకొనిరి. చూసారా? యోనా వెళ్ళాడండి. వెళ్ళి ఇలా ఎప్పుడైతే ప్రకటన చేశాడో, ఏమండి, యోనా వెళ్ళి ఆ పట్టణంలో ప్రకటన చేయగానే ఆ పట్టణపు వారందరూ ఏమైపోయారంట? భయపడి దేవుని యందు విశ్వాసం ఉంచారు. చూసారా? యోనయ్య వెళ్ళాలా? ఇంకా వేరే వాళ్ళు వెళ్ళకూడదా? పోన్లేండి, దేవుడు చెప్పాడు వెళ్ళమని, నేను వెళ్ళనన్నాడు, వేరే ఊరు వెళ్ళిపోయాడు. సరే, వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకోవచ్చు కదా దేవుడు. ఎందుకు యోనా దగ్గరికి వెళ్ళాలి? తుఫాను రేగొట్టాలి, ఓడ బద్దలు కొట్టాలి? ఎందుకు మరలా సముద్రంలో ఉన్నటువంటి తిమింగిలానికి దేవుడు ఆరో వేయాలి? ఆ తిమింగిలం వచ్చి ఎందుకు యోనాను మింగాలి? చూసారా? అంటే దేవుని ఆలోచన చూడండి, దేవుని నమ్మకం చూడండి. మనం చూడండి, ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు లేఖన ఉపదేశం ఉన్నారనుకో, ఎవరినైనా ఒకరిని బాబు కొడు దగ్గరికి లేదని తీసుకురాన్నాడు అనుకోండి, నేను వెళ్ళన్నారు అనుకో, తల్లి ఏం చేస్తుంది? సరే నువ్వు వెళ్ళకపోతే మానేరని చెప్పేసి వేరే వాళ్ళు పంపిస్తుంది. అవునా? కానీ దేవుని మనసు చూడండి ఒకసారి, లేదు నేను యోనానే పంపించాలి, యోనా వెళతేనే వాళ్ళు ఏమవుతారు? వారు మనసు పొందుతారు. చూసారా? ఎప్పుడైతే దేవుడు అనుకున్నట్లుగా యోనా వెళ్ళాడో, వెళ్ళి ప్రకటించగానే వాళ్ళంతా ఏమయ్యారంట? దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గల్పులేమి అల్పులేమి, ఏమండి, అందరూ గోని పట్ట కట్టుకున్నది. వారు మనసు పొందారండి. వాళ్ళందరూ మారిపోయింది యోనా పట్టణం, నినివే పట్టణం అంట.
అంటే దేవుని నమ్మకం ఎలా ఉందండి? ఒక మనిషి మీద దేవుడు ఒకవేళ నమ్మకం పెట్టుకున్నాడంటే ఖచ్చితంగా ఆ మనిషి వెళ్ళేంత వరకు ఆయన ఒప్పుకోడండి. మోషే వెళ్ళాలి. మోషే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలును విడిపించాలి, కనాన దేశానికి నడిపించాలి అనుకున్నాడు. ఖచ్చితంగా మోషే వెళ్ళాడు, వెళ్ళి వారిని విడిపించి తీసుకొచ్చాడు. అలాగే నినివే పట్టణానికి యోనా మాత్రమే వెళ్ళాలి. యోనా చెబితేనే వాళ్ళు వింటారు. చూసారా, దేవుడు అనుకున్నటువంటి ఆలోచనలు ఏమవుతున్నాయి? నెరవేరుతున్నాయా? నెరవేరుతున్నాయి. మోషే విషయంలో అనుకున్నాడు దేవుడు, నెరవేరిందా? నెరవేరింది. యోనా విషయంలో అనుకున్నాడు దేవుడు, నెరవేరిందా? నెరవేరింది. మరి యేసుక్రీస్తు విషయంలో, యేసు విషయం నెరవేరిందా? యేసుక్రీస్తు ఏం చేశాడండి? చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. మోషే గారి విషయంలో దేవుని నమ్మకం ఏమైంది? నెరవేరింది. యోనా గారి విషయంలో దేవుని నమ్మకం ఏమైంది? నెరవేరింది. యేసుక్రీస్తు విషయంలో దేవుని నమ్మకం ఏమైంది? భూమి మీదకి వచ్చాడండి. వచ్చిన యేసుక్రీస్తు ఏమన్నాడు? యేసుక్రీస్తు గురించి, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సర్టిఫికెట్ ఇచ్చాడండి దేవుడు యేసుక్రీస్తు గురించి. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకు? నేను ఈయనకి ఇచ్చినటువంటి పనులన్నిటినీ కూడా ఏం చేస్తాడు? ఈయన నెరవేరుస్తాడు, పూర్తి చేస్తాడు. వచ్చాడండి యేసుక్రీస్తు, భూమి మీదకి వచ్చాడు. వచ్చినటువంటి యేసుక్రీస్తు దేవుడు చెప్పిన పనులన్నీ చేసి దేవుని మనసుని ప్రపంచానికి బయలుపరిచేశాడు. ఇదిగో పాపములు ఉన్నటువంటి ప్రపంచాన్ని పరిశుద్ధపరచాలి. పాపులుగా మారిపోయిన దేవుని పిల్లలందరినీ ఏం చేయాలి? పవిత్రులుగా చేయాలి. నాయన, నువ్వు ఈ భూమి మీదకి వెళ్ళాలి, నీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి, నీ రక్తాన్ని చిందించాలి, నీ శరీరాన్ని నల్లగొట్టుకోవాలి. వెళ్తావా అనగానే వెళ్తానన్నాడు. వచ్చాడండి యేసుక్రీస్తు భూమి మీద. వచ్చిన వెంటనే దేవుడు తనకిచ్చిన పనిని ఏం చేశాడు? యేసుక్రీస్తు సంపూర్ణముగా నెరవేర్చేశాడండి. సంపూర్ణంగా నెరవేర్చేశాడు. వచ్చిన ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి దేవుని మనస్సుని, దేవుని ఆలోచనని, దేవుని కష్టాన్ని అన్నిటిని కూడా ఏం చేశాడు? యేసుక్రీస్తు బయలుపరిచేశాడు. ఈ భూమి మీదకి వచ్చిన మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడో, చనిపోయిన తర్వాత మనిషికి మరో జీవితం ఉందో, ఎలా బ్రతికితే ఈ మనిషి పరలోకానికి వెళతాడో అనే విషయాలన్నీ ఈ ప్రపంచ ప్రజలకు తెలియజేసి దేవుణ్ణి సంతోషపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడైనా? పరలోకానికి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకే యేసు గురించి ఏమన్నాడు దేవుడు? చూడండి, హెబ్రీ పత్రిక కింద మనం చదువుకున్న మాటల్లోనే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, పర సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి ఎలా ఉన్నాడు? యేసుక్రీస్తు
నమ్మకముగా ఉండెను. దేవునికి మనం నమ్మకంగా ఉంటున్నామా? దేవుని నమ్ముకుంటున్నామా? దేవుని నమ్ముకుంటున్నామని మనం ఎందుకు? మన అవసరాలు తీరాలి, ఆరోగ్యంగా ఉండాలి, అప్పులు పోవాలి. అయితే ఏం చేయాలి? దేవుని నమ్మాలండి. అవునా? ఆపద మొక్కులు వాడండి, అప్పులు తీర్చేవాడండి, బాధలు పోగొట్టేవాడండి, రోగాలు పోగొట్టేవాడండి అని మనం దేవుని నమ్ముకుంటున్నాం. కానీ దేవునికి మనము నమ్మకముగా ఉంటున్నామా? మోషే ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడండి. యోనా ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడండి. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? నమ్మకముగా ఉన్నాడు. మనం నమ్ముకుంటున్న వారిగా ఉంటున్నామా? దేవునికి నమ్మకముగా ఉన్నామా? దేవుడు ఏమనుకున్నాడు తెలుసండి? మన ఎడల, మన పట్ల దేవుడు ఏమనుకున్నాడు తెలుసండి? చూడండి, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. ఏంటి ఆయన కోరిక మన పట్ల? తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలి? మరలా తండ్రి ఉన్నటువంటి ఆ మహాలోకానికి వెళ్ళిపోవాలి. తండ్రి దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఇది ఆయన కోరిక, ఇది ఆయన నమ్మకం. ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నటువంటి తల్లి ఏమనుకుంటుందండి? సాయంత్రానికి మరలా తిరిగి ఇంటికి వచ్చేయాలి. అవునా? అదే కదా నమ్మకం ఆమెది. ఖచ్చితంగా నమ్ముతుందండి. ఏమని? ఇదిగో స్కూల్కి పంపిస్తున్నటువంటి పిల్లలు సాయంత్రానికి స్కూల్ అవ్వగానే ఇంటికి వచ్చేస్తారు. అవునా? ఇది తల్లి నమ్మకం. అలా నమ్ముతుంది కాబట్టి ఏం చేస్తుందామే? స్కూల్కి పంపిస్తుంది. అలాగే ఉద్యోగానికి వెళ్తున్న భర్త సాయంత్రానికి ఎక్కడికి రావాలి? తిరిగి ఇంటికి వచ్చేయాలండి. అవునా? భార్య నమ్మింది కాబట్టి ఏం చేసింది? ఉద్యోగం పంపించింది. అలాగే భార్య అయినా పిల్లలైనా ఎవరైనా సరే మరలా తిరిగి ఎక్కడికి రావాలి? ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చేస్తారని నమ్మకం వాళ్ళ మీద. ఒకవేళ రాలేదనుకోండి, ఏం చేస్తారు? వెంటనే ఫోన్ చేస్తారు స్కూల్కి. ఏమైంది? ఎందుకు రాలేదు? లేట్ ఏంటి? అవునా? కంగారు పడిపోతారు. అంటే మనుషులను చేసి భూమి మీదకి పంపించిన దేవుడు ఏమనుకున్నాడు? మరలా తిరిగి నా ఎద్దుకు రావాలి వీళ్ళంతా, మరలా ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వచ్చేయాలి వీళ్ళంతా. ఇది దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకం అండి. ఇది దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకంతోనే దేవుడు మనల్ని చేసి భూమి మీద పంపించి ఈ జీవితాన్ని ఇస్తే, మరి దేవునికి నమ్మకముగా ఉన్నాం మనం? తిరిగి మరలా దేవుని యొద్దకు చేరే వారముగా ఉన్నామా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. స్కూల్కి వెళ్ళిన పిల్లలు తిరిగి రాకపోతే ఎంత కంగారు పడుతుందో ఆ తల్లి, ఆ తండ్రి. మరి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన మనిషి తిరిగి వెళ్ళాలనే ఆలోచన లేదంటండి ఎవరికి? విడిచి వచ్చిన తండ్రి వద్దకి చేరాలనే ఆలోచన ఎవరికి లేదంటండి. చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారా? కువైట్ అని, దుబాయ్ని వెళ్తుంటారండి. పంపించేటప్పుడు చాలా బాధతో పంపిస్తారండి. కానీ వాళ్ళు ఒక నమ్మకం ఏంటి? 2 సంవత్సరాల్లో మరలా తిరిగి వచ్చేస్తుంది. అవునా? ఒకవేళ 2 సంవత్సరాలు అయిపోయినా సరే రాకపోతే, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే ఎంత కంగారు పడిపోతారండి, ఎంత బాధపడిపోతారండి. చూసారు? మరి ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు అయిపోయింది, దేవుణ్ణి వదిలిపెట్టి వచ్చేసాం మనం. అవునా? ఆ దేవునిలో నుండి ప్రారంభ మనిషి అయినటువంటి ఆదాములోనికి వచ్చిన మనము ఇప్పటి వరకు భూమి మీద ఉండిపోయాం కదా. మరి ఎలా వెళ్ళాలి ఆ దేవుని యొద్దకి? ఆ దేవుని దగ్గరికి చేరిపోను కదా మనమంతా. నమ్మాడు కదా మనల్ని. ఇదిగో భూమి మీదకి పంపిస్తున్నాను నేను, మరలా తిరిగి నీవు నా యొద్దకు రావాలి. ఎలా రావాలి? అందుకే యేసుక్రీస్తు పంపించాడు. యేసుని పంపించి ఏం చేశాడు ఆయన? చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం.
మార్కు సువార్త 16 నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి ఏంటి శిక్ష. యేసుని లోకానికి పంపించాడు, శిలువ మీద బలిగా ఆయన అర్పించాడు. ఆయన ఇదిగో మీరు చేసిన పాపముల నిమిత్తమై నా ప్రియ కుమారుని మీ కొరకు బలిగా అర్పించాను కదా. చూశారు కదా, మీరు విన్నారు కదా. మీరు ప్లీజ్ దయచేసి మీరు ఏం చేయాలి, ఇప్పుడు నమ్మండి. దీన్ని నమ్మి మీరు ఏం చేయాలి, బాప్తిస్మం తీసుకోండి. నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడు ఏమవుతాడంట, రక్షించబడతాడు. రక్షించబడినవాడు ఎక్కడికి వెళ్తాడు, పరలోకానికి వెళ్తాడు. పరలోకంలో ఎవరున్నారు, తండ్రి దగ్గరికి వెళ్తారు. అంటే ఈ పిల్లలందరూ తిరిగి మరలా నా యొద్దకు రావాలని దేవుడు ఏం చేస్తున్నాడు, నమ్ముతున్నాడండి. ఆయన నమ్మకం మన మీద దేవునికి ఉన్న నమ్మకం ఏంటో తెలుసా, ఎప్పటికైనా వీడు తిరిగి నా యొద్దకు వచ్చేస్తాడు. చాలా మంది తల్లిదండ్రులు గొడవ పడుతుంటారు చూసారా. ఆస్తులో నాకు చిల్లికి అవ్వకూడదు అక్కర్లేదని చెప్పేసి కొడుకు ఏం చేస్తాడు, ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ తండ్రి వృద్ధాప్యం వచ్చినా చనిపోయే స్థితికి వచ్చినా ఎప్పటికైనా నా కొడుకు తిరిగి నా యొద్దకు వస్తాడు అని నమ్ముతానండి. చాలా మంది చూడండి, కూతురైనా కొడుకైనా గొడవపడి వెళ్ళిపోయినా ఏదో ఒక రోజు తిరిగి మరలా వచ్చేస్తారు. అలాగే దేవుడేమనుకున్నాడు, ఓకే ఈరోజు పాపాన్ని ప్రేమించి పాపానికి దాసుడమై నువ్వు వెళ్ళిపోయావు నా యొద్ద నుంచి, కానీ ఇదిగో నా కుమారుని యొక్క రక్తములో నీ పాపాలను కడుక్కుని పరిశుద్ధుడివై మరలా నా యొద్దకు తిరిగి వచ్చామని ఏం చేస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడండి. అలా వస్తామని నమ్మి ఆయన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు దేవుడు. సరే, దేవునికి మనము నమ్మకముగా ఉన్నామా, దేవుని నమ్ముకుంటున్నామా? క్రీస్తు రక్తములో మన పాపాలు కడుక్కొని పవిత్రులుగా మారి పరిశుద్ధులుగా మారి ఇదిగో దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి మనమంతా వెళ్ళిపోతామని దేవుడు మన మీద నమ్మకం పెట్టుకున్నాడండి. ఆ నమ్మకంతోనే దేవుడు ఈ లోకానికి మనల్ని ఏం చేశాడు, పంపించాడు. మరి ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుంటున్నామా, కేవలం దేవుని అవసరాలకు మాత్రమే నమ్ముకుంటున్నామా? చెప్పండి, ఆలోచించిన ప్రేమని దేవుని ప్రకారం ఏమిటి మన మీద దేవునికి నమ్మకం? ఈ లోకానికి వచ్చిన మనము క్రీస్తు రక్తములో మన పాపములను కడుక్కొని పరిశుద్ధులుగా మారి నిర్దోషులుగా మారి పవిత్రులుగా మారి క్రీస్తు రెండవ రాకడలో పరలోకానికి అందరం వెళ్ళాలన్నదే దేవుని నమ్మకం. మోషే విషయంలో దేవుని నమ్మకం నెరవేరిందా? నెరవేరిందండి. యోనా విషయంలో దేవుని నమ్మకం నెరవేరిందా? నెరవేరిందండి. యేసుక్రీస్తు విషయంలో దేవుని నమ్మకం నెరవేరిందా? నెరవేరిందండి. మరి మన విషయంలో దేవుని నమ్మకం నెరవేరుతుందా? అది మనం ఆలోచించుకోవాలి. మన విషయంలో దేవుడు అనుకున్నట్లుగా మనం జీవిస్తున్నామా? ఆలోచించాలి. చూడండి, పేతురు రాసిన, ముగించుకుందాం. పేతురు రాసిన రెండో పత్రిక, పేతురు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన రెండో పత్రిక ఆలస్యము చేయడు గాని, చూసారా, ఎవడును నశింపకూడదని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపడతాడా? రక్షింపడతాడు. నమ్మని వాడికి ఏంటి? శిక్ష. అలా శిక్ష పడకూడదని దేవుడు ఏం చేస్తున్నాడు? అందరూ మారు మనసు పొందాలి, ఎవరు నరకానికి వెళ్ళకూడదు, ఎవరు నశించిపోకూడదని దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఆయన కోపాన్ని చల్లార్చుకుని, ఎందుకు? అందరూ మారు మనసు పొందాలి, అందరూ నేనున్నటువంటి ఈ లోకానికి రావాలి, అందరూ నాతో కలిసి ఈ లోకంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూసారా, ఇది మనిషిపై దేవుడు పెట్టుకున్నటువంటి నమ్మకం. అందుకే దేవుని నమ్మకం గురించి మనం ఆలోచిస్తున్నామండి.
కానీ వెళ్తున్నారా? దేవుడు అనుకున్న రీతిగా మనిషి దేవునికి నమ్మకముగా ఉంటున్నాడా? ఒక్కసారి మన జీవితాన్ని మనం జీవిస్తున్నటువంటి యొక్క జీవితాన్ని ఒకసారి ఆలోచించుకుంటే, దేవుణ్ణి మనం నమ్ముతున్నామా లేదా దేవునికి మనం నమ్మకంగా ఉంటున్నామా? ఎవరికంటే జీతం వస్తుంది? ఏమండి యజమాని, ఏమండి ఈయన మా యజమాని అండి అని నమ్మితే చాలదండి. ఏం చేయాలి? ఆ యజమానుడికి ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలంటే ఏం చేయాలి? యజమాని చెప్పిన ప్రతి పనిని చేయాలి. చెప్పిన పని చేసిన వాడే యజమానికి నమ్మకస్తుడైతే, ఇదిగో దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జీవించిన వాడు ఏమవుతాడు? దేవునికి నమ్మకస్తుడు అవుతాడండి. మరి అలా ఉన్నాయి మన జీవితాలు. ఏమండి ఒక్కసారి ఆలోచించుకుని, ఒకవేళ ఎక్కడైనా దేవుని ఆలోచనలకు ఏదైనా మన జీవితము భిన్నముగా ఉందా అని పరీక్షించుకుని, ఇదిగో ఈ రోజే ఈ రాత్రి మన జీవితాన్ని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలండి. ఎందుకంటే ఈ భూమి మీద మన ఆయుష్కాలం ఎంతో మనకు తెలియదండి. బర్త్డే చెప్పండి, కానీ బర్త్డే ఎప్పుడండి? నా బర్త్డే పలానా సంవత్సరం అండి, పలానా నెల అండి, పలానా తారీఖు అండి చెప్పేస్తాను. అవునా? ఎప్పుడు పుట్టారు చెప్పండి, చెప్పేస్తారండి. ఎక్కడ పుట్టారు చెప్పండి, చెప్పేస్తారండి. కానీ మీ డెత్ చెప్పండి. ఏమండి మీరు ఎప్పుడు చనిపోతారు చెప్పండి? తెలియదండి. తెలుసుకోవాల్సిన దాని గురించి మనిషి ఆరాటపడడం లేదు, తెలియని దాని గురించి మనిషి తెలుసుకుని ఆరాటపడడం. మన డెత్ మనకు తెలియదు. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మనకు తెలియదు. ఈ లోపల మనం ఏం చేయాలి? మన జీవితాన్ని సరి చేసుకుని సిద్ధపాటు కలిగినటువంటి వారిగా మనము జీవించాలి. దేవుడు కోరుకున్నటువంటి విధముగా మనము దేవునికి నమ్మకముగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్ల, దేవుణ్ణి నమ్ముకోవడం కాదండి. పేతురు రాసిన అదే మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ఏంటండి ఈ మాటలు? నమ్మకమైన సృష్టికర్తకి మనం ఏం అప్పగించాలి? ఏమండి కోడిగుడ్డు ఇదిగోండి. ఏంటండి గుడ్డు? మా కోడి పెట్టినటువంటి మొట్టమొదటి గుడ్డు అండి. ఇచ్చేస్తారు దేవుడికి, ఇచ్చేస్తారండి. ఏమండి జామకాయ ఇదిగోండి, ఆనమకాయ ఇదిగోండి. మరి చర్చలు అందరూ ఇస్తారు కదండి దేవుడికి. కానీ దేవుడికి ఇవ్వాల్సింది ఏంటి? మీ ఆత్మ. మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. నమ్మకమైన సృష్టికర్తకి మనం అప్పగించవలసింది ఏంటి? దేవునిలో నుంచి వచ్చినటువంటి ఈ ఆత్మను మరలా తిరిగి దేవునికి అప్పగించాలి. ఇదండి నేటి క్రైస్తవులపై దేవుడు పెట్టుకున్న నమ్మకం. యేసేమన్నాడు సిలువలో? చనిపోతూ యేసు పలికిన మాట ఏంటి? తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించు. అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ డైలాగ్ అండి. ఎవరు అప్పగించగలరు? ఎవరు అప్పగిస్తారండి? కాబట్టి ఎవరన్నా ఒకసారి బయటకు వెళ్తానండి, ఒకసారి బండి ఇవ్వండి అన్నాం అనుకోండి, అరే జాగ్రత్త రే, ఎలా వేసుకెళ్ళి మళ్ళీ అలా తీసుకొచ్చేయాలి, చాలా జాగ్రత్తగా, బండి నాది. అవునా? ఎవరైనా ఇంట్లో అద్దుకున్నారు అనుకోండి, ఏమంటారు? అమ్మా ఇల్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు? ఇల్లు మాది. మీరు అంతమంది లైట్లు వేయడం, ఎక్కడ పడదు అక్కడ మేకలు కొట్టేసి ఫోటోలు తగిలించడం ఇది చేయకుండా ఎందుకు? ఇల్లు వాళ్ళది. మరలా వెళ్ళిపోయినప్పుడు తిరిగి వాళ్ళకి మరలా అప్పగించేయాలి. అవునా? మరి ఆత్మ ఎక్కడిదండి? మనలో ఉన్న ఆత్మ దేవునిలో నుంచి వచ్చినటువంటి భాగం ఇది. ఈ భాగాన్ని మరలా మనం ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఎలా అప్పగించాలి? పరిశుద్ధముగా, పవిత్రముగా దేవునికి మరలా ఈ ఆత్మని అప్పగించేయాలి. అర్థమవుతుందండి? ఇదండి ప్రతి మనిషి మీద దేవుడు పెట్టుకున్నటువంటి నమ్మకం. నీ మీద, నా మీద ఇదే నమ్మకంతో దేవుడు ఈరోజు ఎదురు చూస్తున్నాడు. ఎప్పటికైనా నా కొడుకు నా యొద్దకు
తిరిగి వస్తుంది. ఎప్పటికైనా నా కుమార్తె నా వద్దకు తిరిగి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, దేవుడు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి. కేవలం దేవుని నమ్మేవారిగా మనం ఉండకుండా దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరుకునే వారిగా మనమంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. చివరిగా ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుని. దయగలిగిన మా కన్న తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మీ పిల్లలంగా ఈ భూమికి వచ్చినటువంటి మేము మీ ఆలోచనలను, మీ సంకల్పాన్ని తిరిగి మరలా మీ వద్దకు రావాలన్నదే మీ ఆశ, మీ నమ్మకం తండ్రి. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి యొక్క రంగులను చూసి మనిషి మైమరిచి ఈ లోకమే శాశ్వతం అనుకుని మరో లోకం లేదని, ఈ జీవితం కోసమే మనిషి బ్రతుకుచు ప్రయాసపడుతూ మీరు ఇచ్చినటువంటి యొక్క ఆయుష్కాలం అంతా కూడా వ్యర్థం చేసుకుని తిరిగి చనిపోయి నరకానికి జారిపోతుండగా మమ్మల్ని ప్రేమించి విలువైనటువంటి మీ మాటలు వినిపించి ఇకనైనా మా జీవితాలను సరిచేసుకుని మీకు నమ్మకముగా బ్రతికే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు చేసిన ప్రతి తప్పిదమును క్షమించి ఇకనైనా తండ్రి మీ ఎడల మేము నమ్మకము కలిగి మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే వారముగా మా విశ్వాసాన్ని మేము సరిదేసుకుని అటు విధముగా బ్రతికి మిమ్మల్ని సంతోషపెట్టి మీరున్నటువంటి మహాలోకానికి చేరుకునే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆయన చేరవచ్చిన మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, వారికి కావలసిన జ్ఞానమును తండ్రి వారి హృదయంలో నింపమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా వారి అవసరాలను తీర్చండి, పరసంబంధమైన దేవునితో వారిని దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన, మీ యొక్క తరగతి జరగడానికి కారకులైనటువంటి అన్నయ్య అంబేద్కర్ గారిని, వారి కుటుంబాన్ని, భార్యని, బిడ్డలను, తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించమని, మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. ఎల్లప్పుడూ మీ ఎడల భయభక్తులు కలిగి జీవించి భాగ్యాన్ని వారికి ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆయన కార్యక్రమం ముగించుకుని తిరిగి మా స్థలానికి పిలుచుండగా తండ్రి క్షేమంగా గృహానికి చేర్చమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి, మరి ఇంకెవరైతే తండ్రి ప్రార్థన సహాయం కోరి ఉన్నారో తండ్రి దయతో సంఘము ద్వారా ప్రార్థిస్తుండగా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా మీ కుమారుని యొక్క రాకడ ఆలస్యం అయితే మరొక దినాన్ని ఈ విధంగా మేమంతా కలుసుకుని చల్లని మీ మాటలు విని మా జీవితాలను సరిదిద్దుకునే అవకాశాన్ని ప్రసాదించమని వేడుకుంటూ మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును ఈ లోకములో ఉన్నటువంటి సకల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. మంచిదండి. మరి ఇప్పటి వరకు దైవ నమ్మకం గురించి మరి ఎన్నో మాటలు, మంచి మాటలు మనకు వినిపించినటువంటి మరి నిడదవోలు క్రైస్ట్ చర్చ్ సేవకులు మరి మధుబాబు గారికి ప్రభువైన క్రీస్తు వారి పేరట హృదయపూర్వక వందనాలండి. మరి దేవుణ్ణి మనము నమ్మడం ముఖ్యం కాదు, మన పైన దేవునికి నమ్మకం కలిగేలా మనం బ్రతకాలి. ఇప్పుడు సపోజ్ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారనుకోండి, సపోజ్ సీఎం గారు, మన అందరికీ తెలుసు కదా, ఆయన అంటే తెలియని వారు ఎవరు ఉండరు. కానీ ఆయన మనకు తెలియడం ముఖ్యం కాదు, మనల్ని ఆయన గుర్తించే విధంగా మనం ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని చూస్తాడండి ఆయన. మనం ఆయన ప్రతి మీటింగ్స్లో కూడా సీఎం గారిని చూస్తూనే ఉంటాం. కానీ వేల మంది జనంలో మనం ఆయన చూడడం కాదు, ఆయన వేల మందిలో మనల్ని ఒకరిగా గుర్తించే విధంగా ఉండాలి. అలాగే దేవుడు కూడా మనల్ని గుర్తించే విధంగా మనం ఈ భూమి మీద బ్రతకాలి. ఒక యోనా గారు ఎలా అయితే నమ్మకంగా ఉన్నారో, అలాగే మోషే గారు ఎలా అయితే నమ్మకంగా ఉన్నారో, ఒక యేసుక్రీస్తు వారు ఎలా అయితే ఉన్నారో,
మరి మనము కూడా అంతే నమ్మకముగా ఈ భూమి మీద బ్రతకాలి. ఇంకో తండ్రి, నీవు అప్పగించిన పనిని నేను ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చానని యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి యేసుక్రీస్తు వారి గురించి దేవుడు ఎంత నమ్మకముగా సాక్ష్యాన్ని ఇచ్చాడో, మరి అంతే నమ్మకముగా మరి ఈ భూమి బ్రతుకుతున్నటువంటి ఆయన పిల్లలుగా మనము కూడా అంతే నమ్మకాన్ని సంపాదించుకోవాలి. ఈ భూమి మీద దేవుడు అప్పగించినట్టు పనిని మనము కూడా ఆయన ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా ఈ భూమి మీద బ్రతికి మరి ఆయన కోరుకున్నట్టుగా ఆయన ఉన్న లోకానికి మనందరము చేరుకోవాలని కోరుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నానండి. మరి చిన్న మాటలు దేవుడు దీవించును గాక. వందనాలండి అందరికీ.